కార్యకర్తలు లేని పార్టీ లేదు. ఒక పక్క మనం ఎంతో గర్వంగా చెప్పిన స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద పార్టీలు మన నాయకుడు ప్రపంచంలో అతిపెద్ద ఆదరణ నాయకత్వం. మరి అదే మన అన్నమయ్య జిల్లాకి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నది. ఏమిటంటే ఈ యొక్క స్థానంలో గత 2 సార్లు పార్లమెంట్ కి పోటీ చేసేదానికి 2014లో మొన్న జరిగిన ఎలక్షన్ 2024లో మన గౌరవ పూర్వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసి పార్టీని ఎంతో బలపరచడం జరిగింది. మరి వాస్తవంగా ఒకందు రాష్ట్ర పార్టీ నన్ను ఈ యొక్క కార్యక్రమం మన గౌరవ అధ్యక్షులు సారథ్యమైన కార్యక్రమము మీరు జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన రాయచోటిలోనే మీరు చేయాలి అని చెప్పినప్పుడు కొంత నేను సంకోచించిన విషయం అది వాస్తవమే అనేసి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ ఏదో సామెత ఉంది, చిలికి పెద్ద వాన అనేసి పెద్దలు అంటుంటారు. అట్లా గత 5 సంవత్సరాల్లో మన 11 సంవత్సరాల నుంచి మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఈ దేశ పట్టాలు చేపట్టిన నుంచి ఈ యొక్క రాజంపేట పార్లమెంట్ లో చిలికి ఇంత పెద్ద ప్రపంచంగా భారతీయ జనతా పార్టీ అవతరించిందనేసి చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. మరి మన అందరినీ ఉత్తేజపరిచి ముందు కూడా ఈ యొక్క పార్లమెంట్ లో మన జెండా రెపరెపలాడే విధంగా ఇక్కడ కనీసం 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో మన జెండా రెపరెపలాడే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే బీజేపీ పార్టీ ఒక బలమైన పార్టీగా అవతరించేదానికి మనకు సారథ్యం వహించే మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈ రోజు మన మధ్య రావడం, వారు మనకు ఒక రకంగా మనకు దిశానిర్దేశం ఇచ్చి మనలో ఆ ఉత్సాహం పెంచి ఈ ఉత్సాహాన్ని మనమందరూ కార్యాచరణలో మార్చి రానున్న రోజుల్లో ఇదే రాయచోటిలో 50,000 మంది కార్యకర్తలతో మనము బహిరంగ సభ పెట్టుకోవాలని మీకందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, మరి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు, వారు మాట్లాడుతూ వారి సందేశం కూడా మనం అందిస్తాం. కాబట్టి మనం వెంటనే మన కార్యక్రమంలో మనం వెళ్తాం. ఇప్పుడు మనమందరినీ ఉద్దేశించి మన యువ నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో రాయచోటి నగరం అంతా కూడా ఆయన హవా ఏదైతే ఉన్నదో మనకంతా చాటి చొప్పున నా సోదరుడు పనతో సురేష్ గారిని కొత్తగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.